పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ మూకల అరాచకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాముతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టాలు, వ్యవస్థలు అన్నీ ఉన్నా అవి మెజారిటీ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా చూస్తే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని ఓపెన్గా చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి అట్ ది సేమ్ టైం రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఏ రాజ్యాంగం ప్రకారం చట్టాలు సామాన్యులను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలను ఆ రాజ్యాంగ చట్టాలను వాళ్ళ మూక ప్రయోజనాలు లేదా ముఠా ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటూ పడుతుంది. ఇదంతా ఒక ఏడాదిలోనే చేయగలిగారు. గుడివాడలో టీడీపీ కార్యకర్తల అరాచకంపై ఫైర్ అయ్యారు సజ్జల. శాంతియుతంగా తమ పార్టీ కార్యక్రమం చేసుకుంటూ ఉంటే దాడి చేశారని మండిపడ్డారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఉప్పాల రాము దంపతుల కారుపై దాడి చేసిన సునీత అనే మహిళ ఫిర్యాదు చేస్తే అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. సునీతకి కొడాలి నానే ఫ్లెక్సీ చించుతూ ఉండగా గాయమైతే రాము కారుతో ఢీకొట్టినట్టు కేసు నమోదు చేశారని ఫైర్ అయ్యారు. వీళ్ళు ప్రోగ్రాంకు పోవడానికి పోతే ఆపితే గంటన్నర సేపు పోలీసులు అక్కడే ఉంటారు. పోలీసు అధికారులు అందరూ ఉంటారు. 100 మంది పోలీసులు ఉంటారు. ఈ గంటన్నర సేపు వాళ్ళు అవతల ఉన్న గూండాలు వెకిలి చేష్టలు, బూతులు, మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ, జడ్పీ చైర్పర్సన్, నాయకురాలు, ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్ల, ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రైతులపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాము ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే సహించలేకపోతున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ నాశనమైపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వరుస టూర్ల గురించి అందరికీ తెలిసినవి. పుదిల్లో ఏం జరిగింది? 30 మందో 40 మందికో పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి నిరసన అనే పేరుతో వాళ్ళతో రాళ్ళు ఇస్తారు. తర్వాత అరెస్ట్లేమో రైతులను, వైఎస్ఆర్సీపీ నాయకులను వీళ్ళని చేస్తారు. 100 మంది సత్యనపల్లికి వెళ్తే ఈరోజు నోటీసులు చిత్తూరు 2000 మందికో 3000 మందికో ఇచ్చినట్టున్నారు.